గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఆయన ప్యాట్రాప్ సాంగ్ గురించి చెప్పారు. Okay. అంటే మనకి నార్మల్ గా తెలుగులో కొంచెం బాగా ర్యాప్ గురించి అవగాహన వచ్చింది బాబా సెహగల్ గారి నుంచి అనుకుంటా నేను అనుకోవడం. Yeah. రైట్. సో మీకేమన్నా పర్సనల్లీ ఇక్కడ లోకల్ అంటే నాకు తెలిసి ఏమినమో అక్కడ దాకా ఉండుంటారు మీరు. రమణ గోఖలే గారు, like రమణ గోఖలే గారు. like if you see like పవన్ కళ్యాణ్ గారిది రమణ గోఖలే combination is mostly తమ్ముడు గాని. She looking like Mona Lisa, like all those things are like these are also it is considered as rap. Correct. Like because youth and it's talking about something that they live. So atlantivi there are a bunch of things like that. దాని తర్వాత కొన్ని ఆ ఫ్లేవర్ పోయేసరికి కొంచెం వెల్త్ అనిపించింది అనమాట. లైక్ అరే నేను ఇప్పుడు కార్లో కూర్చుంటే ఒక హిందీయోడు, ఒక తమిళోడు, ఇంకో మలయాళం వాడు ఉండే అంటే వాళ్ళు పెడుతుంటే వాళ్ళు పెట్టడానికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాప్ సాంగ్స్, హిప్ హాప్ సాంగ్స్ ఉన్నాయి. నేను పెడితే ఒక 4-5 వస్తున్నాయి అనమాట. లైక్ ఎందుకు లేవు, లైక్ వై డోంట్ వీ హ్యావ్ మోర్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ టు ప్లే. అండ్ టాపిక్స్ కూడా, టాపిక్స్ ఆర్ వెరీ కన్ఫైన్డ్. లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ హీరోయిజం గురించి, ఆర్ఎల్స్ ప్రేమ, ఆర్ఎల్స్ బ్రేకప్, ఆర్ఎల్స్ ప్రాబబిలీ లైఫ్ మీద కొన్ని ఉంటాయి. వెరీ ఫ్యూ మనం ఎత్తుక్కోవచ్చు, లైక్ ఇట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు గివ్ దట్. అంటే అప్పుడప్పుడు నేను ఇంగ్లీషో హిందీయో విన్నప్పుడు అదొక నాకు ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఎలోన్గా ఉన్నప్పుడు ఏదో ఒక థాట్ గురించి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది, అది ఏదో పాట విన్నప్పుడు కొంచెం తగ్గుతుంది. లైక్ వీళ్ళు అండర్స్టాండ్ సంథింగ్, అరే ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మన దాంట్లో కొన్ని సాంగ్స్ అఫ్ కోర్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ చేయాలని ఒక చిన్న ఆశతో ఐ జస్ట్ లైక్ థాట్ లైక్ విల్ రైట్ అవర్ ఓన్ స్టఫ్, లైక్ విల్ స్టార్ట్ అవర్ ఓన్ థింగ్. వచ్చినా రాకపోయినా వీ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్, లైక్ ఇట్లాంటి సౌండ్ ఒకటి ఉండాలి. సో అట్లాంటి సౌండ్ ఒకటి ఉండాలని లైక్ వీ స్టార్టెడ్. అండ్ ఐ హర్డ్ ఫ్యూ ఆఫ్ ద అదర్ తెలుగు ర్యాప్స్ ఆల్సో. కొంచెం లైక్ దట్ ఈస్ నాట్ మై కైండ్ ఆఫ్, అంటే నాకు నచ్చావు అనమాట అట్లాంటివి. సో వీ థాట్ లైక్ నచ్చినప్పుడు ఏది లేనప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్. సో మీ దాంట్లో మీ లిరిక్స్లో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయా ఫ్లోలో? తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు అంటే కలిపి ఉంటుంది అనమాట. కొన్ని ఎక్కడైనా లైక్ దానికి మన తెలుగులో వర్డ్ సరిగ్గా లేదు, ఆర్ లైక్ అది చెప్తే అర్థం కాదు, గ్రాంధిక భాష అది. అంటే నాకు చాలా సింపుల్, నేను అర్థం కానీ గ్రాంధిక భాషలో మాట్లాడితే ఇంకా నేను చెప్పేది కూడా వేస్ట్. అది అర్థం కావాలి పక్కనోడికి. నేను వాడుక భాషలో రాస్తే ఇది రాసిన కానీ అది కొంచెం ఎట్లుంటే ఇంటి పక్కనోడు మాట్లాడుతూ వాడేదారి కరెక్ట్గా పాడుతున్నాడు అన్నట్టే వినిపించాలి. లైక్ ఏదో ఎవరో సిద్ధాంతి రాశాడు, లైక్ ఐ డోంట్ వాంట్ దట్. నాకు సింపుల్గా పాడుకుంది లైక్ పక్కనోడికి అర్థమయ్యేటట్టు ఉంటే లైక్ బాగుంటుందని నా ఫీలింగ్. సో అదే దానిలో లైక్ జస్ట్ లైక్ ఏది రాసినా కానీ ఆ తెలుగులో, ఒకవేళ దానికి వర్డ్ దొరకకపోతే అప్పుడు ఇంగ్లీష్ దూరుస్తుంది, తప్పదు. సో నార్మల్లీ ఒక మ్యూజిక్ ఐ మీన్ ఒక సంగీత ప్రపంచంలో, సాహిత్య ప్రపంచంలో ఒక్కొక్కరికి గురువు ఉంటారు. మీకు ఇప్పుడు మీరు అర్జునుడిలాగా మీకు ఒక లైవ్ గురువు ఎవరైనా ద్రోణాచార్యుడు ఉన్నారా, లేకపోతే మీరు ఏకలవ్యుడిలాగా ఏమన్నా ఇమాజినరీ గురువు ఎవరైనా ఉన్నారా? ఇమాజినరీ అంటే అందరికీ తెలుసా గురువు, లైక్ ఓటం అంటారు దాన్ని. లైక్ వెన్ యూ ఫెయిల్ టూ మచ్, ఒకటి చేసి ఫెయిల్, ఒకటి చేసి ఫెయిల్ అయినప్పుడు స్లోలీ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. సో నచ్చిందే చేస్తుంటా, మస్తుంది లైఫ్, ఓటమే నా గురు, ఐమ్ రోలింగ్ మై డైస్, నాతో నేను క్వశ్చన్ ఎందుకులే వైఫ్, సీ యువర్ ఫీలింగ్స్ బాస్ ఇన్ అ వైబ్. సో లైవ్ గురు లేరు, మీరు ఓన్ గా I think like now I feel like probably I should have a guru who's already did music and సాహిత్యం వీటన్నిటిలో ఉన్న ఎవరైనా ఉంటే they can guide me little bit is what I feel. ఆ వెళ్తే ఎప్పుడూ ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ కొన్ని ఇంకెన్ని రోజులు రా తప్పు, లైక్ ఎవరైనా కరెక్ట్గా ఉంటే మేబీ 10 రోజుల్లో ఏదో ఒక రోజులో అవుతుందేమో, ఆర్ గంటలు అవుతుందేమో, లైక్ యూ నెవర్ నో దట్. బట్ ఐ బిలీవ్ ఇన్ అన్నీ మనలాగా మనం నేర్చుకుంటే ఎవరి మీద తోయడానికి ఉండదు. లైక్ అందుకే నేను అప్పుడప్పుడు లైక్ ఎవరికైనా సజెషన్స్ ఇవ్వమంటే లైక్ ఐ డోంట్ గివ్ సజెషన్స్, ఎందుకంటే మేబీ నాకు వర్క్ అయిన సజెషన్ నీకు వర్క్ అవ్వకపోవచ్చు, నీకు వర్క్ అయింది నాకు అవ్వకపోవచ్చు. మనం రకరకాల జనాలు కాబట్టి లైక్ ఎటైనా వెళ్ళిపోతుందేమో అనే ఒక భయం, అట్ ద సేమ్ టైం ఏదైనా మిస్ అయిపోతానేమో అనే ఒక భయం. సో రెండింటి మీద కొట్లాడుతుంటాను అనమాట. సో బేసికలీ దట్స్ మై అప్రోచ్. బట్ ఐ ఫీల్ లైక్ చూద్దాం, లైక్ ఓవర్ వెళ్తూ ఉంటే ఎవరైనా తగులుతారు కదా, ఆఫ్ కోర్స్ లైక్ యుల్. బట్ ఐ ఫీల్ నేను పనిచేసిన ప్రతి ఒక్కరి దానిలో ఏదో ఒక నేర్చుకునే ఫ్యాక్టర్ అయితే ఉంది. లైక్ అది నాట్ జస్ట్ మ్యూజిషియన్, అది లైక్ యాక్టర్స్లో నుంచి డిసిప్లైన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లైక్ ఒక
పేషెన్స్ ఆఫ్ ఎ బాయ్, వాటర్ కలెక్టింగ్ బాయ్ కావచ్చు. అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ దట్ ఐ మెట్, లైక్ వాళ్ళందరి దగ్గర నుంచి ఐ టుక్ పీసెస్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ ఇట్స్ నాట్ లైక్ అన్ని డోర్స్ క్లోజ్ చేసుకొని ఇక్కడ వరకు అయితే రాలేరు ఎవరు. యూ జస్ట్ బేసికలీ పిక్ యువర్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్, లైక్ ఎవ్రీథింగ్ అరౌండ్. సో దానికోసం అయితే నేను డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నమాట. లైక్ ఐ ఆల్వేస్ కీప్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎక్కడ ఏమైనా చేయవచ్చు. అండ్ దెన్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి 100%. సో దట్ ఈస్ దేర్. సో మీ గురువుగారు మెలోడీ బ్రహ్మ. సో మీకు ఏమన్నా అంటే మెలోడీ ఏమన్నా మీకు పర్సనల్లీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అలాగే ఏమన్నా అయిపోయిందా? బికాస్ ఎంతైనా ఉంటుంది కదా, ఇప్పుడు దాని నీడలో కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత. బిఫోర్ జాయినింగ్ ఆర్ వర్కింగ్ దేర్ ఆయనకి, సో దానికన్నా ముందు నుంచి కూడా వీ గ్రూ అప్ లిస్నింగ్ టు దోస్ సాంగ్స్. అండ్ ఒక ఫ్యాన్ బాయ్గానే వెళ్ళి జాయిన్ అయ్యాను అక్కడ నేనైనా, బికాస్ he's got that a complete catalog of how a commercial melody can be made. So ఒక రకంగా I mean that's where we learned kabatti that is definitely an inspiration for us to taking forward any artwork. మురారి సాంగ్స్ కానీ లేకపోతే ఇంకొంచెం రీసెంట్గా చూసుకుంటే తీన్మార్ బీజిఎం కానీ కొన్ని అసలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. లైక్ అది పెట్టినప్పుడు ఎవడైనా దాన్ని లైక్ కొట్టాల్సిందే, దాన్ని చూస్తూ ఉండాల్సిందే. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది లైక్ మురారి ఇస్ లైక్ క్రేజీ సాంగ్స్ అసలు. మనం అసలు ఇవన్నీ మాట్లాడతాం. ఆయన ఆల్బమ్స్ హిట్ అయ్యి, మూవీ ఎలా ఉన్నా కానీ ఆల్బమ్ హిట్ అయిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్బమ్స్ ఆయనకు ఉన్నాయి. ఈవెన్ ఖుషి ఒక్కడు అవన్నీ హిట్ అయిన ఫిల్మ్స్ కదా. అసలు నార్మల్గా లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ మూవీ ఓకే అయినా ఆల్బమ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాంపోజిషన్స్ దట్ హీ డిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ వాజ్ పుట్ ఇన్ టు దోస్ ఆల్బమ్స్ అండ్ ద సౌండ్ దట్ వాస్ గివెన్. ఇప్పుడు ఓవరాల్గా కూడా ఎంత మంచి మంచి పాటలు చేశారు అలాంటి ఫిల్మ్స్లో కూడా. సో మ్యూజికల్లీ అంటే ఇఫ్ దేర్ ఇస్ దట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ ఎవర్ కన్సిడర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ ఏంటి అని అంటే, నో మ్యాటర్ వాట్ ఫిల్మ్ ఇట్ ఈస్. సో మణిశర్మ గారి నుంచి ఏమన్నా మీరు అలాంటి ఒక మ్యాజికల్ ఆల్బమ్ మళ్ళీ వస్తే బాగుండని ఏమన్నా వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్ని ఆల్బమ్స్ ఇప్పటికీ కూడా ఒక్కడు ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్, ఖుషి ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఈవెన్ ఇవాళ రోజుని కూడా మనం అంత స్లో టెంపో ఉన్న సాంగ్స్ని కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. చెలియా చెలియా పాట ఉంది, కామ్గా వింటూ ఉన్నా కానీ ఇట్ హ్యాస్ దట్ స్పేస్, అలా స్ప్రెడ్ అవుతుంది పాట. సో అంత దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెలడీస్ ఆల్సో ఫ్రమ్ హిమ్. చిరునవ్వుతో అనే ఫిలిం ఉంటుంది, కలలు కలిసాయిలే, ఆ పాట ఇప్పటికీ కూడా ద ట్యూన్ ఈజ్ హాంటింగ్. ఇవాళకి అది వింటూ ఉన్నా అరే అసలు అనిపిస్తుంది. ఇంకొక సాంగ్ ఉంటుంది అంటే అసలు దేర్ ఆర్ సమ్ రేర్ ఏంటో మన రెగ్యులర్ రేడియో సాంగ్స్లో ఉండకపోయినా చిలిపిలి చాపిలిలోనా అని ఒక పాట ఉంటుంది. అరే ఎంత బాగుంటుందో అసలు కాంపోజిషన్. అండ్ అంటే ఆ ఫిలిం దగ్గర నుంచి ఇంద్ర లాంటి ఫిలిం వరకు కూడా, సమర్ సింహారెడ్డి ఇలాంటి ఫిల్మ్లో కూడా ది గేవ్ లైక్ బ్యూటిఫుల్ మెలడీస్ విచ్ స్టుడ్ యాజ్ కమర్షియల్ నెంబర్స్. సో అది కొంచెం కమర్షియల్ సాంగ్ బట్ స్టిల్ హ్యావింగ్ అ ప్రాపర్ మెలడీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నీడెడ్ ఇన్ ది ఇండస్ట్రీ రైట్ నౌ అనేది నా పర్సనల్ యాజ్ అ లిసనర్ ఆర్ యాజ్ అ కంపోజర్ ఐ స్టిల్ ఫీల్ దట్ సాంగ్ రెండు ఉండాలి అని. అది మళ్ళీ రావాలి అంటే బికాస్ ఎవ్రీ 12 years to 15 years ట్రెండ్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి ఒక మంచి రికగ్నిషన్ తర్వాత కూడా మీరు సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేయడానికి మీరు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. అంటే ఇప్పుడు పోస్ట్ కంచరపాలెం ఐ వాజ్ టోటలీ ఇంటూ ఇంకా మ్యూజిక్లో ఒకసారి దిగిన తర్వాత ఇంకిటే ఉన్నాము. బట్ దానికన్నా ముందు అయితే కనుక అంటే నేను ఇండస్ట్రీలోకి రావటం ఐ స్టార్టెడ్ యాజ్ అన్ ఇంజనీర్. సో ఇంజనీర్గా ఫ్రీలాన్స్ చేస్తూ ఐ యూస్ టు సింగ్ ఫర్ ఫ్యూ కంపోజర్స్. అండ్ ఆ తర్వాత I used to work as a guitarist. I used to work as a programmer. I used to write lyrics for a few songs. And I used to rap for some people. సో ఇది అప్పుడు ఎట్లా అనిపిస్తే ఎవరు ఏ వర్క్ ఇన్వైట్ చేసినా యూస్ టు గో బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మ్యూజిక్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హీరో అయిన తర్వాత నేను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయను, లేకపోతే
ఈవెన్ మనం చూసాం చాలా మంది కమీడియన్స్ ఐ మీన్ కామెడీ యాక్టర్స్గా వచ్చి తర్వాత హీరో అయ్యి మళ్ళీ బ్యాక్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. సునీల్ గారు ఎంతకాలం పట్టింది, ఆయన మనం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రెజర్లా దొరికారు, మనం హ్యాపీగా చూస్తున్నాం మంచి మంచి విలన్ రోల్స్. బట్ ఆ చేంజ్ ఆ షిఫ్ట్ అది అవ్వడానికి కొంచెం చాలా మంది ఆలోచిస్తారు, అంటే ఒకటి ఎక్కేసాం మళ్ళీ వెనక్కి రావాలా, ఈ భయం ఉంటుంది, ఇదేదో ఒకటి ఉంటుంది. నాకు అది లేదు. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీర్, నేను ప్రతిరోజు ఐ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ మై సెల్ఫ్. ఇంకొకరికి ఇంజనీర్గా చేసే టైం అయితే ఉండదు, బికాజ్ మన వర్క్ మనకు ఉంది కాబట్టి. రెండు, ఐఎమ్ స్టిల్ సింగింగ్ ఫర్ అదర్ కంపోజర్స్. ఇప్పుడు మొన్న కాలభైరవకి మృత్యుంజయలో ఐ సాంగ్ వన్ సాంగ్, అండ్ ఐ సాంగ్ వన్ సాంగ్ ఫర్ చేతన్ భరద్వాజ్, ధీరోద్ధరణం అని మొన్న దీంట్లో చేశాను, బెల్లంకొండ శ్రీనివాస్ ఫిల్మ్లో, అదే కిష్కిందపురిలో పాడాను. అండ్ వివేక్ సాగర్కి ఐ సాంగ్ సాంగ్ రీసెంట్లీ ఫర్ వానరసేన. అవునవును, యా. సో ఐ స్టిల్ ప్రవీణ్ లక్రాజ్ గారికి ఈవెన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్, నేను ఆ తర్వాత కూడా ఓ పిట్ట కథలో పాడాను, ఏక్ మినీ కథలో పాడాను, అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్లో పాడాను. తర్వాత అండ్ యా లైక్ దట్ నేను మిగతా కంపోజర్స్కి కూడా ఇప్పటికీ నేను వెళ్తున్నాను, పాడుతున్నాను. వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఇంట్రెస్టింగ్ సాంగ్, ఆ సాంగ్ నాకు కరెక్ట్ అయితే కనుక నేను డెఫినెట్లీగా ఐ విల్ లవ్ టు గో అండ్ సింగ్ అండ్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్. సో అండ్ night I go and perform. So at the end of the day, singing is my passion. Rest of the things are part of my profession. So I do everything out of my pleasure.